శ్రమపడి వాళ్ళు ఇల్లు కట్టడం ప్రారంభిస్తారు. ఏవో రుణ బాధలు సమస్యలతోటి ఇల్లు మధ్యలో ఆగిపోతుంది. అందులో నుంచి బయటికి రాలేక మళ్ళీ ఇల్లు కట్టుకోలేక ఎన్నో సమస్యలతోటి సతమతం అవుతుంటారు. అటువంటి వారికి ఏ రకమైన పరిహార మార్గాన్ని సూచిస్తారు? దీనికి 2 కారణాలు ఉండొచ్చు. ఒకటి, ఈ ముహూర్త బలం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ముహూర్త బలం బాగుంటే ఏ ఇబ్బందులు లేకుండా ఇల్లు కన్స్ట్రక్షన్ అయిపోతుంది, ఏ బాధ ఉండదు, అన్నీ సహకరిస్తాయి. దానికి తోడు ఇందాక మనం అనుకున్నట్టు గ్రహ బలం కూడా బాగుండాలి. బాగుండి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అని అంటే కొన్ని మరే ఇబ్బందులు, ఇప్పుడు పేర్లు ఉండి వాళ్ళకి జాతకాలు లేవనుకోండి, వాళ్ళకి దాని గురించి చూయించుకునే అవకాశం కూడా ఉండదు. మనకు రుణం పెరిగిపోయి ఇబ్బందులు అవుతున్నాయి అని అంటే మనము గణేష రుణ విమోచన స్తోత్రం కానీ, లక్ష్మీ నరసింహ హృదయ పారాయణం కానివ్వండి, అదేవిధంగా ఇంకా మనము లక్ష్మీ సూక్తం కానీ, అది కానీ శ్రీ సూక్తం ప్రతిరోజు ఒక 41 రోజులు మీరు అది పారాయణం చేయాలి. అదేవిధంగా ఏమిటంటే శివాలయంలో శివుడికి మీకు వీలున్నప్పుడల్లా ప్రతి సోమవారం దర్శనం చేసుకోండి, బిల్వార్చన చేయండి, అభిషేకం చేయండి. తప్పకుండా మీకు ఉన్నటువంటి ఇబ్బందులు తొలగి రుణాలు కూడా తొలగుతాయి, మిగతా ఇల్లు కూడా పూర్తి చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాల్ చేద్దామండి. హలో హలో నమస్తే అండి, మీ పేరు? హలో హలో నమస్తే అండి, మీ పేరు? పరిహారం లైవ్ షో. ఓకే, సిద్ధాంతి గారు, మనం చూస్తే మీరన్నట్టుగా ముహూర్త బలం అనేది బాగుండాలి అని అంటారు. ఈ శంకుస్థాపన సందర్భంలో కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? శంకుస్థాపన కూడా ఇప్పుడు కొందరంటే చాలా మట్టుకు ఆ శంకు కూడా ఒక పరిమాణం ఉంది, ప్రత్యేకంగా కొన్ని కర్రలే వాడాలి. అయితే దాని గురించి రకరకాలుగా ఉన్నాయి కాబట్టి సామాన్య జనులు ఎవరు కూడా శంకుస్థాపన చేయకుండా భూమి పూజ చేస్తుంటారు. ఆ భూమి పూజ అంటే కొన్ని ప్రాంతాలలో భూమాతకి అదే రోజు పూజ చేసి తవ్వటము, తర్వాత ఆ రకంగా పనులు మొదలు పెడతారు. ఇంకా కొందరు ఏమిటంటే గర్తరి తవ్వి చేసి దాంట్లో మళ్ళీ ఫౌండేషన్ స్టోన్ లాగా అక్కడి నుంచి కట్టడం కూడా మొదలు. ఈ రకంగా ప్రాంతీయంగా కొన్ని రకాలుగా చేస్తుంటారు. ఏది చేసినా దాన్ని మనము మంచి ముహూర్తంలో, మంచి లగ్నము, మనకు స్థిర చర ద్విస్వభావ లగ్నాలను ఉంటాయి. ఆ లగ్నం కూడా మనకు చూస్ చేయాలి. సరి అయిన పద్ధతిలో గ్రహయోగం కూడా ఉండాలి. నక్షత్రాలు కూడా మనకు మంచి నక్షత్రం ఉండాలి. ఆ నక్షత్రం శుభ నక్షత్రము, శుభయోగం, పంచాంగ శుద్ధి, తిథి వార నక్షత్ర యోగ కరణాలు, అదేవిధంగా లగ్నం అవి పరిపూర్ణంగా బాగుంటే ఆ యజమానికి అనుకూలంగా ఉన్నటువంటి ఇవి పెడితే, తార అవన్నీ, చంద్రబలం ఇవన్నీ చూసి పెడితే తప్పకుండా ఏ ఇబ్బందులు లేకుండా నిర్విఘ్నంగా వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు. అనుభవంలో కూడా మేము చూస్తున్నాము, ఎవరికి ఇబ్బందులు లేవు. ఒకవేళ అటువంటి ఇబ్బందులు ఉన్నాయి అని అంటే ఇంకేదైనా కారణం అయి ఉండొచ్చు. అటువంటప్పుడు వారికి సంబంధించినటువంటి గ్రహచారం బాగలేకపోతే దానికి సంబంధించినటువంటి జపాలు, అర్చనలు, అదేవిధంగా అంటే దానాలు ఇవి చేసుకుంటే అదే పరిష్కారం. మరి కలిసిద్దామండి. హలో హలో నమస్తే అండి, మీ పేరు? మా వారి పేరు చక్రపాణి ఆచార్యులండి. చక్రపాణి ఆచార్యులు గారు. నక్షత్రం? అవునండి, అనురాధ నక్షత్రం అండి. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? అది ఈ సంవత్సరం ఇల్లు కట్టుకుంటాం లేదా కొంచెం చెప్తారేమో చేస్తాం సార్. తప్పకుండా అండి, మీకు సంబంధించిన విషయాలన్నీ కూడా ఇప్పుడు సిద్ధాంతి గారు తెలియజేస్తారు. ఓకే అండి. వారి పేరు మీద ఇప్పుడు బాగానే ఉందమ్మా, ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు ప్రయత్నం చేస్తున్నా కాకపోతే మీరు ఎట్లాగో మీకు తెలిసే ఉంటుంది కాబట్టి మీరు భూసూక్తము పారాయణం చేయండి. అదేవిధంగా మీరు కూడా వీలున్నప్పుడల్లా ప్రతి శుక్రవారం రోజు కాకుండా ప్రతి శుక్రవారము లలితా సహస్రనామాలు పఠనం చేయండి అమ్మా. తప్పకుండా మీకు ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగుతాయి. ఏదైనా గ్రహాలు సరిగా లేకున్నా వాటి కూడా శుభ దృష్టి వస్తుంది. మీకు ఏదైనా గ్రహ యోగం బాగలేదనుకుంటే దానికి సంబంధించినటువంటి జపాలు, అర్చనలు చేసుకుంటే మీకు తొందరగా పనులు జరుగుతాయి, నిర్విఘ్నంగా కార్యాలు జరుగుతాయి. ఓకే సిద్ధాంతి గారు, ఇప్పుడు మనం చూసుకుంటే జాతకంలో ఆ ఇంటి యజమానికి గ్రహ యోగం అనుకూలంగా లేకపోతే వారి భార్య పేరునో అలాగే పిల్లల పేరునో అలా వాళ్ళ జాతకాన్ని బట్టి కూడా మనం ఇల్లు కట్టుకునే అవకాశం ఉంటుందంటారా? ఉంటుందండి. ఎందుకనంటే కొన్ని సందర్భాలలో ఇప్పుడు కొందరికి 2 సంవత్సరాల వరకు గ్రహ పరిస్థితి బాగలేదనుకోండి, మిగతా గ్రహాలు కూడా అనుకూలంగా లేనప్పుడు వారికి అన్ని అనుకూలంగా ఉన్నాయి. డబ్బు ఉంది, సపోజ్ ఇప్పుడు బ్యాంకు నుంచి రుణం కూడా మంజూరైంది, తర్వాత ప్లాన్ శాంక్షన్ అయిపోయి అన్ని అనుకూలంగా ఉండి ఆ ఇబ్బంది ఉన్నప్పుడు వారు తప్పకుండా ఏమిటిదనంటే
వారి భార్య పేరు మీద బాగుంటే, ఆమెకు అనుకూలంగా ఉంటే, గ్రహ పరిస్థితి ఆమెది బాగుంటే ఆమె పేరుతో చేయొచ్చు. అట్లాగే లేదు యుక్త వయస్కులు ఉన్నటువంటి కొడుకులు కానీ వాళ్ళు కానీ ఉంటే, సంపాదిస్తున్న కొడుకు, ఉద్యోగం చేస్తున్న కొడుకున్న వాళ్ళ పేరుతో కూడా చేయొచ్చు. ఎందుకంటే అదే కుటుంబం కాబట్టి వేరే భావన ఏం లేదు. కాకపోతే మంచి ముహూర్తం చూసుకొని చేస్తే తప్పకుండా ఇబ్బందులు లేకుండా నిర్విఘ్నంగా పనులు జరుగుతాయండి. మరొక కాల్ చూద్దామండి. హలో హలో నమస్తే అండి, మీ పేరు? హలో నమస్తే అండి, మీ పేరు? కేశవ్ అండి. ఎక్కడి నుంచి అండి? ఇక్కడ ఆర్మీ నుంచి అండి. అవునా అండి. మీ నక్షత్రం చెప్పండి. మృగశిర నక్షత్రం 2వ పాదం మేడం. మృగశిర 2వ పాదం. వృషభ రాశి. ఓకే, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? వృశ్చిక లగ్నము. మ్మ్. వృశ్చిక లగ్నం అయితే మా బాబుకు అయితే గృహయోగం ఉంటుందా అని. ఆయనకు లగ్నం నుంచి 2వ స్థానంలో గురువు ఉన్నాడు. లగ్నం నుంచి 2వ స్థానంలో గురువు. అయితే గృహయోగం ఉంటుందా అని అడుగుతున్నాను. తప్పకుండా అండి, సిద్ధాంతి గారు తెలియజేస్తారు. లగ్నం నుంచి 2వ స్థానంలో గురువు. లగ్నంలో ఎవరున్నారు? చతుర్థ స్థానంలో ఎవరున్నారు? అదే ఐడియా ఉందా మీకు? వృశ్చిక రాశి 5వ స్థానంలో శని కేతువులు ఉన్నారండి. 7వ స్థానంలో చంద్రుడు ఉన్నాడండి. 8వ స్థానంలో శుక్రుడు కుజుడు. 9వ స్థానంలో సూర్యుడు. 10వ స్థానంలో బుధుడు. 11వ స్థానంలో రాహు ఉన్నాడు. మీకు దీని ప్రకారం ఏమిటంటే చిన్న ఇబ్బందులు తప్ప మీకు గృహయోగం బాగుందండి. ప్రయత్నాలు చేయండి. కాకపోతే ఏమిటంటే మీకు ఇబ్బందులు తొలగటానికి ఇప్పుడు రేపు శ్రావణ మాసం మొదలవుతుంది. శివాలయంలో సోమవారాలు మీరు ఏమిటంటే శివుడికి అభిషేకం చేయండి. అదేవిధంగా ప్రతిరోజు కనీసం ఒక 21 రోజులు మీరు భూసూక్త పారాయణం చేయండి. ఇబ్బందులు తొలగిపోతాయి. మీకు తప్పకుండా ఏమిటంటే గృహము అనుకున్నట్టు జరిగే అవకాశాలు పెరుగుతాయి. ఓకే, అంటే ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఇల్లు కట్టుకోవాలి అని అనుకుంటే ప్రధానంగా ఏ గ్రహం వాళ్ళకి అనుకూలించాలంటారు? మామూలుగా ఏమిటంటే గురు శుక్రులు, చంద్రుడు, అదేవిధంగా ఇప్పుడు దీనికి భూగృహ సంబంధించి బుధుడు, కుజుడు కూడా అనుకూలిస్తారు. వీళ్ళంతా అనుకూలంగా ఉంటే సులభంగా అయిపోతాయి, ఏ ఇబ్బందులు ఉన్నాయి. వారి శుభవీక్షణ కానీ అవి కానీ ఉంటే, చతుర్థ శుద్ధి ఇవన్నీ బాగుంటే తప్పకుండా ఏ ఇబ్బందులు లేకుండా జరిగిపోతుంటాయి. ఈ గ్రహ అనుకూలత కోసం ఇంకా ఎటువంటి దానాలు చేయొచ్చు అంటారు? గ్రహాన్ని బట్టి దానం ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు గురు బాగలేడు అనుకోండి, గురుకు సంబంధించి ఏమిటంటే గురువారం రోజు ఉపవాసం చేయటము. అదేవిధంగా దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహ గుడికి వెళ్ళి గురువుకు కనీసం ఒక 16 ప్రదక్షిణాలు చేస్తున్నప్పుడు కూడా శనగలు వాటికి కొంత మనం పసుపు కుంకుమ కానీ కలిపి పెట్టుకొని ఒక్కొక్క ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఆ గ్రహం మీద వేస్తూ 16 ప్రదక్షిణాలు చేయాలి. అదేవిధంగా ఆవుకు వీలైనప్పుడల్లా శనగలు బెల్లం తినిపిస్తూ ఉండాలి. ఇంకా మీకు వీలైతే అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులకు కానీ బీదవారికి కానీ మీరు ఈ శనగలు దానం చేయొచ్చు. అట్లాగే వస్త్రదానము, ఇంకా మీ పరిస్థితి బాగుంటే అన్నదానం ఇవి చేస్తే మీకు తప్పకుండా శుభగ్రహ అనుగ్రహం కూడా మీకు కలిగే అవకాశాలు ఉంటాయండి. అది మరి కాల్ చేద్దామండి. హలో హలో నమస్తే అండి, మీ పేరు? నా పేరు శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు ఎక్కడి నుంచి అండి? మీ నక్షత్రం? జ్యేష్ఠ నక్షత్రం వృశ్చిక రాశి. జ్యేష్ఠ నక్షత్రం వృశ్చిక రాశి. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? అదే సౌత్ ఫేసింగ్ నాకు కరెక్ట్ గా ఉంటుందా లేదా శాస్త్రీయంగా అనుకుందామని. తప్పకుండా అండి, మీకు సంబంధించిన విషయాలన్నీ కూడా సిద్ధాంతి గారు తెలియజేస్తారు. ఏమన్నారు? వృశ్చిక రాశి అంతే, అక్కడ వరకే చెప్పారు. ఇంకేదో అడిగండి. గృహయోగం ఉందా లేదా అని. మీకు వృశ్చిక రాశి వారికైతే ఇప్పుడు అనుకూలంగా ఉందండి. అది కాకుండా వేరే ఏదైనా గ్రహాల యొక్క దృష్టి బాగా లేకుంటే, పాపగ్రహ దృష్టి కానీ మీకు చ్యుతియుతి వీక్షణ గ్రహాలది శుభప్రదంగా లేకుంటే ఆలస్యం అయ్యే అవకాశం ఉంది, ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంది. మీరు ఇంకా మిగతా వివరాలు చెప్పలేదు కాబట్టి మీరు శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి దర్శనం చేసుకొని అర్చన చేయించండి. అదేవిధంగా పసుపు రంగు పూలతోని అర్చన చేయండి. మీరు శ్రీ సూక్తము, భూసూక్తము ఒక 41 రోజులు పారాయణం చేయండి నిష్ఠతోని. తప్పకుండా మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి కూడా తొలగిపోతాయి, గ్రహాలు కూడా మీకు అనుకూలిస్తాయండి.
మీరు అనుకున్న పనులు జరిగే అవకాశం ఉంటుంది. ఓకే సిద్ధాంతి గారు, ఇప్పుడు చాలా మంది కూడా ఇల్లు కట్టుకున్నారు, ఒక ఫ్లోర్ వరకు ఓకే, అంటే ఇంకా పై అంతస్తులు కట్టుకోవాలి అంటే కూడా ఇంకా ఏమైనా ప్రత్యేక నియమాలు ఏమైనా పాటించాలంటారా? ఇప్పుడు వారు ఫస్ట్ ఫ్లోర్ కట్టుకోగలిగిన అని అంటే మిగతాన్ని మంచి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కట్టుకున్నారు. తర్వాత ఇప్పుడు అంటే వారికి గృహయోగం ఉన్నదని అక్కడ మనకు కనబడుతుంది. రెండో అంతస్తుకు పోవాలి అన్నప్పుడు ఆర్థికంగా కానీ ఇప్పుడు బ్యాంకు నుంచి రుణాలు రావాలి, లేదా మిగతా వారికి డబ్బులున్నా ఆ పరిస్థితులు అనుకూలంగా ఉండాలంటే ఈ గ్రహాలు బాగుండాలి. గ్రహాలు ఏ గ్రహం బాగలేదో అట్లాగే ఇప్పుడు వారికి అవన్నీ ఉన్నా కానీ వారు వేరే ఊర్లో ఉండటం వల్లనో ఇంకో బాధతో వాళ్ళు కన్స్ట్రక్షన్ మొదలుపెట్టి ఆ పరిస్థితులు లేవనుకోండి, అటువంటి వారు ఏం చేయాలంటే ఏ గ్రహం బాగలేదు, ఏ దశ నడుస్తుంది, అంతర్దశ ఏది ఉంది, గ్రహయోగం ఎట్లుంది, వీక్షణ ఎట్లుంది తెలుసుకొని వాటికి పరిహారంగా ఆ గ్రహంకు సంబంధించినటువంటి జపాలు, దానాలు, అర్చన, అదేవిధంగా ఉపవాసం చేసి మనకు దగ్గరున్నటువంటి నవగ్రహ గుడిలో లేదా శివాలయంలో ఆంజనేయ స్వామి గుడిలో అక్కడ పోయి మనం అర్చన చేసి చేస్తే, అదేవిధంగా గోవుకు వీలైనంత దానాలు పెడుతూ ఉండాలి. దాంతో ఏమిటంటే మనకు శుభవీక్షణ, గ్రహ వీక్షణ వస్తుంది, మనం అనుకున్నవి కూడా సాఫీగా సాధించే అవకాశాలు ఉంటాయి. మరొక కాల్ చూద్దామండి. హలో హలో నమస్తే అండి, మీ పేరు? మా పేరు జయకృష్ణ అండి, బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నా. బెంగళూరు నుంచి చెప్పండి, మీ నక్షత్రం? మా డాడీకి అడగాలండి. మా డాడీ పేరు యువరాజ్ అని, నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం, వృశ్చిక రాశి. ఇది మిథున లగ్నం వస్తుంది. మిథున లగ్నం. మిథున లగ్నం వస్తుంది. చతుర్థ స్థానం? చతుర్థ స్థానం ఇదే కన్యానే వస్తుంది. బుధుడు వచ్చి ఇది మీనంలో ఉండాలండి. ఓకే, మీకు సంబంధించిన విషయాలన్నీ కూడా సిద్ధాంతి గారు తెలియజేస్తారు. మీరు గోచార రీత్యా మీకు ఇప్పుడు బాగానే ఉంది. మీరు చెప్పిన దీని ప్రకారంగా కూడా మీకు గృహయోగం అయితే కనబడుతున్నదండి. కాకపోతే ఇంకా సంపూర్ణంగా చూస్తే కానీ ఇంకేదైనా ఇబ్బందులు ఉన్నాయా తెలుసుకోవటం వీలవుతుంది. మీకు మీరే చూడండి. ఇప్పుడు మీరు కొన్ని చెప్పారు, బాగానే ఉంది. దాన్ని బట్టి ఏమిటంటే మీకు అవకాశాలు బాగున్నాయి, చిన్న చిన్న ఇబ్బందులు వస్తున్నట్టున్నాయి. దానికి పరిహారంగా మీరు ఏమిటంటే మీకు దగ్గరున్న శివాలయంలో అర్చన చేయించండి. సోమవారం రోజులు అభిషేకం చేస్తే బాగుంటుంది. అట్లాగే నవగ్రహ గుడిలో మీకు మిగతా గ్రహాల శుభదృష్టి కూడా కలవాలి కాబట్టి అన్ని గ్రహాలకు మీరు కనీసం ఒక 11 ప్రదక్షిణాలు చేయండి. అదేవిధంగా మీకు ఆవుకు మీకు వీలైనప్పుడల్లా వాటికి శనగలు కానివ్వండి, లేకపోతే పెసలు, కందులు వీటిని తినిపిస్తూ ఉండండి. మీకు తప్పకుండా ఏమిటంటే గ్రహ దోషాలు నివృత్తి. ఎందుకంటే మీకు దశ, అంతర్దశ అవి కూడా చూడాలి కాబట్టి ఏదో గ్రహం ఎక్కడో మీకు ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి వారి నుంచి మీరు విముక్తి పొందే అవకాశం ఉంటుంది. అట్లాగే భూసూక్తము, తర్వాత ఏమిటంటే శ్రీ సూక్తము, ఈ రెండేమిటంటే ఒక 41 రోజులు పారాయణం చేయండి. మీకు తప్పకుండా మీరు అనుకున్న కార్యాన్ని మీరు సాధించగలుగుతారు. ఓకే సిద్ధాంతి గారు, ఇప్పుడు వంశపారంపర్యంగా వచ్చే ఈ స్థిరాస్తులు అన్నీ కూడా ఆ తర్వాతి తరం వరకు అందాలి అని అంటే అది కూడా గృహయోగంగా అనుకోవచ్చా అండి? అది గృహయోగమే. అది మనకు ఇందాక నేను చెప్తూ వచ్చిన మీకు చంద్రుడు ఉంటే తల్లి, చంద్రుడు శుభగ్రహ దృష్టి ఉంటే మిగతా గ్రహాలది పాప దృష్టి లేకపోతే తల్లి ద్వారా, అట్లాగే గురుగ్రహం బాగుందనుకోండి, గురు దృష్టి, గురు లగ్నములు ఉండి మిగతా అన్ని బాగున్నాయనుకోండి, ఆయన స్వయం కృషితోని ఆయనకున్నటువంటి బుద్ధి కుశలతతోని ఆయన్నే సాధించుకొని కట్టగలుగుతారు. వారిల్లు కట్టుకోవటమే కాకుండా ఇప్పుడు దేవాలయాలకు సంబంధించిన మంటపాలు వేయటం కానీ, లేదా అక్కడ అన్నదానం కొరకు ఒక హాల్ కట్టియటం కానీ, ఇతరత్ర పుణ్యకార్యాలు చేస్తారు. విద్యాలయాలు కూడా వాళ్ళు కట్టించే అవకాశాలు ఉంటాయి. ఇతరులకు సహాయపడే అవకాశం కూడా వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే గురుడు శుభగ్రహం కాబట్టి ఆయన చేసే అన్ని మంచి పనులే ఉంటాయి. వాళ్ళ ఆలోచనలు కూడా మంచిగానే ఉంటాయి. కాబట్టి వారి కొరకే కాకుండా సమాజంకు కూడా, దైవ కార్యాలకు కూడా కొంత సేవ చేసే అవకాశాలు ఉంటాయి వారికి. అంటే ముఖ్యంగా గురుగ్రహం కూడా బాగా అనుకూలించాలి, వాళ్ళకు వచ్చేస్తుంది, ఇబ్బంది లేకుండా వస్తుంది. బుద్ధి కుశలతోనే వాళ్ళకు ఉన్నటువంటి స్వయం కృషితోనే వాళ్ళు చేసుకోగలుగుతారు. బుధుడు లగ్నములు ఉన్నాడు అనుకోండి, వ్యాపారంతో లేదా వ్యాపారుల సహకారంతో మిగతా గ్రహాలు దృష్టింటే వారందరు ఫ్రెండ్స్ సహకారంతో సులభంగా వాళ్ళు ఇల్లు కట్టుకోగలుగుతారు. అందరు సహకరిస్తారు. శుభవీక్షణ ఉంటే ఆటోమేటిక్గా మనం అనకుండా మన పైన అన్నీ వచ్చి పడుతుంటాయి అట్లా. ఓకే, మరి కాల్ చూద్దామండి.
హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు నా పేరు జయరామ్ అండి, వైజాగ్ నుంచి. చెప్పండి. నక్షత్రం చెప్పండి. శ్రవణ నక్షత్రం మకర రాశి అండి. శ్రవణ నక్షత్రం. ఓకే, ఇంకా ఏమైనా వివరాలు తెలుసా అండి మీకు? హలో, చెప్పండి. శ్రవణ నక్షత్రం మకర రాశి. ఓకే, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? ఇంటి కోసం అండి. ఇల్లు ఎంత ప్రయత్నించి గత 3-4 సంవత్సరాల నుంచి ఎంత ప్రయత్నించి అవ్వట్లేదండి. కొంచెం ఫైనాన్స్ గా బాగానే ఉన్నా ఇల్లు అసలు అవ్వట్లేదు. ఒక ఇల్లు అయ్యింది కానీ మళ్ళీ అది అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అదే తప్పకుండా అండి, సిద్ధాంతి గారు తెలియజేస్తారు. మీరు మీ రాశి ప్రకారంగా ఇప్పుడు మంచి అవకాశాలు ఉన్నాయండి. కాకపోతే మీకు ఏదో మిగతా కొన్ని గ్రహాల పాప దృష్టి వల్లనో మరే కారణంతో మీకు జాతక రీత్యా కొన్ని ఇబ్బందులు ఉన్నట్టున్నాయి. దాని ప్రకారంగా మీకు ఆలస్యం జరుగుతున్నట్టుంది. మీరు ప్రతిరోజు భూసూక్తము అట్లాగే శ్రీ సూక్తము ఈ రెండు ఒక 41 రోజులు పారాయణం చేయండి. మీకు వీలైనప్పుడల్లా దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శించండి. అక్కడ వారికి అర్చన చేయండి. అదేవిధంగా ఇంకా మీకు అవకాశం ఉంటే ప్రతి శుక్రవారము లలితా సహస్రనామార్చన చేయండి. మీకు ఇబ్బందులు కూడా దూరమవుతాయి. మీరు వీలైనప్పుడల్లా మంగళవారం రోజు దుర్గా గుడిని కూడా సందర్శించి అక్కడ అమ్మవారికి అర్చన చేయించండి. మీకు ఎవరైనా మిగతా గ్రహాల దృష్టి ఏదైనా బాగా లేకున్నా అవన్నీ కూడా మీకు అనుకూలంగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓకే, మరి కాల్ చూద్దామండి. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు? హలో అమ్మ, మీరు టీవీ సౌండ్ తగ్గించి ఫోన్లో మాట్లాడాలి. టీవీ సౌండ్ తగ్గించి ఫోన్లో మాట్లాడాలి. నా వాయిస్ నాకే వినిపిస్తోంది. చెప్పండి. మేడం, నా పేరు ఫక్రుమా అండి. ఆహా, మీరు ఆగిపోతున్నారమ్మా. మీ పేరు చెప్పి మళ్ళీ మీరు టీవీ చూసి విని మళ్ళీ మాట్లాడుతున్నారు. అలా కాకుండా వివరాలన్నీ నేరుగా తెలియచేయండి. సరే అండి. చెప్పండి మీ పేరు, పూర్తి పేరు. ఫక్రుమా అండి. ఎక్కడి నుంచి? ఇక్కడ పుట్టపర్తి నుంచి అండి. అవునా, మీ గురించేనమ్మా? అదేమంటే నా రాశి వచ్చి కన్యా రాశి. ఆహా, నక్షత్రం? నక్షత్రం నాకు తెలియదండి. కన్యా రాశి. ఓకే, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? నేను ఇల్లు కట్టి స్టార్ట్ చేస్తానండి. కొన్ని చాలా ఉన్నాయి. అదంతా లోను అదంతా తీసుకొని అప్పులంతా చేసి కట్టిస్తాము. అది అవుతుందా? నేను అనుకున్నది నెరవేరుతుందా? అదే అనుకున్నారు. తప్పకుండా అండి, సిద్ధాంతి గారు తెలియజేస్తారు. మీరమ్మ, మీకు ప్రస్తుతము గ్రహ పరిస్థితి కొంచెం బాగలేదు కాబట్టి దాంట్లో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మీరు ప్రతిరోజు ఒక 41 రోజుల పాటు గురు కవచము, దాంతోపాటు భూసూక్తము ప్రతిరోజు పారాయణం చేయండి. మీకు సాధ్యమైనంత త్వరలో మీకు అన్ని మేలు అన్ని కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మీరు శివాలయంలో శివుణ్ణి దర్శించి అక్కడ ఆవు పాలతో అభిషేకం చేయించండి ప్రతి సోమవారం. అదేవిధంగా అమ్మవారికి కుంకుమార్చన కూడా చేయించి మీరు ఆవుకు శనగలు బెల్లం తినిపించండి వీలైనప్పుడల్లా. దాంతో మీకు తప్పకుండా శుభగ్రహాలు మీకు అనుకూలించి మీకు అంతా శుభం చేకూరుతుంది. మరి కాల్ చూద్దామండి. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? అమ్మ, మీరు టీవీ సౌండ్ తగ్గించి ఫోన్లో మాట్లాడాలి. హలో హలో, చెప్పండి మీ పేరు? హలో, నా పేరు రామచందర్. రామచంద్ర గారు ఎక్కడి నుంచి? అవునా, మీ గురించేనా అండి? మరి నాకు తులారాశి అమ్మ. నక్షత్రం చెప్పండి. అదే మరి ఇప్పుడు రామచంద్ర పేరు మీద ఏ పని ముందర జరుగుతలేదు కాబట్టి మీరు ఏమైనా చెప్తారేమో అని ఫోన్ చేస్తాను. ఓకే, పేరు మీద ఏమైనా వారికి గృహయోగం ప్రస్తుతం మీకు గోచార రీత్యా గురు గ్రహ శుభవీక్షణ మీకు గోచార రీత్యా లేదు. ఇప్పుడే కాకుండా కూడా ఇంకా 1 సంవత్సరం పాటు కూడా ఉండదు. కాబట్టి మీరు ప్రతి గురువారము గురుగ్రహ కవచం చదువుతూ అట్లాగే ఉపవాసం కూడా చేయండి గురువారం రోజు.
గురువారం ఉపవాసం చేసి మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో శివుడికి సోమవారం అభిషేకం చేయించండి. గురువారం రోజున సాయిబాబా గుడిని దర్శించి సాయిబాబా గుడిలో మీరు కొన్ని శనగలు తీసుకొని దానికి ఆవు నెయ్యి కూడా దానికి పెట్టండి. కలిపి ఆ శనగలు సాయిబాబా గుడిలో దునికి ప్రదక్షిణాలు చేయండి. ఒక 16 ప్రదక్షిణాలు చేసి ప్రతి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఆ దున్నిలో ఆ శనగలు వేస్తూ 16 ప్రదక్షిణాలు చేయండి. దానివల్ల మీకు కొంచెం ఉపశమనం కలుగుతుంది. అట్లాగే మీకు ఇబ్బందులు తొలగటానికి భూసూక్తము, శ్రీ సూక్తము ఈ 41 రోజులు పారాయణం చేయండి. మీకు మిగతా గ్రహాల అనుకూలం కూడా కలిగి మీకు గృహయోగం శీఘ్రంగా సిద్ధిస్తుందండి. ఇప్పుడు ఎవరైనా ఒక ఇల్లు కొనుక్కోవాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు ప్రధానంగా ఏ ఏ అంశాలను పరిగణలోకి తీసుకోవాలంటారు, ఏం చూడాలంటారు? ఫస్ట్ ఇల్లు అన్నప్పుడు మొట్టమొదట మనం చూడవలసింది ఏమిటంటే అక్కడ ఉన్నటువంటి భూమి చుట్టుపక్కల కూడా ఒక దృష్టిలో పెట్టుకోవాలి. అది కట్టిన ఇల్లు అయితే వాస్తుపరంగా ఏ దోషాలు లేకుండా ఉందా చూడాలి. కొన్ని గృహాలు దోషాలు లేకుండా మంచి కూడా దొరికే అవకాశం ఉంది. అటువంటి చిన్న చిన్న దోషాలు దాన్ని మనం సరిదిద్దుకోగలుగుతాము, అది మన లెవెల్లో ఉంది అనుకుంటే ముందుకు పోవచ్చు. ఒకవేళ పెద్ద కొన్ని దోషాలు మనం మార్చలేము, అటువంటి పరిస్థితి ఉన్నదాన్ని మనం తీసుకోక ఉండటమే మంచిది. తీసుకొని ఇబ్బందులు పడే కంటే తీసుకోకుండా ఉండటం, వేరే ఇల్లును కొరకు చూసుకోవటం బాగుంటుంది. ఇప్పుడు చాలా మంది అంటూ ఉంటారు తూర్పు వాకిలే ఉంటే చాలా బాగుంటుంది, సింహద్వారం ఇలా ఉండాలి, ఈ పేరు వాళ్ళకి, ఈ రాశి వారికి ఇలాంటి ఇల్లే బాగా కలిసిస్తుంది అని చెప్తూ ఉంటారు కదండి, దానికి సంబంధించిన వివరాలు. అది వాస్తవమే. ఇప్పుడు తూర్పుకు సామాన్యంగా అందరూ ఏంటంటే తూర్పుకు ఉండాలి, తూర్పుకు వాకిలు ఉండాలి. తూర్పు వాకిలు ఎందుకంటే సూర్యోదయము, సూర్యరశ్మి మన మీద పడాలి. అది ఆరోగ్యపరంగా అందరికీ, ముఖ్యంగా స్త్రీలకు వైటమిన్ డి దాంతోనే వస్తుంది. అందుకే మన వాళ్ళు ఏమిటంటే తులసి కోట, బావి అవన్నీ తూర్పులో ఉంచరు. తూర్పులో ఎందుకంటే తెలుసో తెలియకనో మనం బయట తిరుగుతూ ఉంటాం, వాకిట్లో వస్తూ పోతుంటాం. కాబట్టి మనకు పొద్దున సూర్యరశ్మి మన మీద పడుతుంది. అదే రకంగా ఇంట్లో పడ్డప్పుడు ఎన్నో క్రిమికీటకాదులు కూడా దాంతో నశిస్తాయి. కాబట్టి ఆరోగ్యపరంగా అది మంచిది. మంచి గాలి కూడా వస్తుంటుంది. సూర్యోదయం అప్పుడు వచ్చే ఎండనేమో ఆరోగ్యానికి మంచిది. సాయంత్రం ఎండ అంత ఆరోగ్యకరం కాదు. అందుకే అటువైపు కొంచెం ఎత్తు పెట్టండి, అటు స్థలం కూడా అంత ఎక్కువ వదలకుండా ఉంచాలని చెప్తుంటారు. అట్లా ఆరోగ్యపరంగా సైంటిఫిక్గా కూడా ఇవన్నీ ఇప్పుడు మనం అప్పుడు ఆ ఋషులు మునులు ఏంటిదంటే వాళ్ళు ఇదంతా పరిశీలించి దీన్ని వీరు కొన్ని నిర్ణయాలు చేసి మనకు వారు ఇవన్నీ మనకు చెప్పడం జరిగింది. అవి శాస్త్రాలుగా వేదాలలో వీటిని ఆ రూపంలో మనకు అందించారు. ఇప్పుడు మారుతున్న రోజులలో కూడా శాస్త్రజ్ఞులు అంటున్నాం, సైన్సిస్టులు అంటున్నాం, మళ్ళా వాళ్ళు తిరిగి చెప్తున్నది అవే విషయాలు. కాకపోతే భాష మారుస్తున్నారు, దాని పేరు మార్చి చెప్తున్నారు, అంతకు తప్పేం లేదు. అవి వాళ్ళు చెప్పినవన్నీ సిద్ధాంతాలు ఆరోగ్యపరంగా అయినాయి. ఎవరైనా ఇంట్లో ఉంటే ఆరోగ్యంగా ఆయురారోగ్యాలతోని సుఖ సంతోషాలతోనే ఉండాలని కోరుకుంటారు. ఎవరు అక్కడ పోయిన తర్వాత, ఇంట్లో పోయిన తర్వాత రోగాలు ఇబ్బందులకు పాలు కావాలని ఎవరు కోరుకోరు. అందుకొరకు ఇల్లు వాస్తుపరంగా ఉంటే అన్ని రకాలుగా బాగుంటాయి. ఎక్కువ సమస్యలు ఇప్పుడు ఈ రోజులలో వస్తున్నది సెప్టిక్ ట్యాంకు, తర్వాత అటాచ్డ్ బాత్రూమ్స్తోని. అటాచ్డ్ బాత్రూమ్ టాయిలెట్స్తో ఏమిటంటే మనకు కావాల్సినటువంటి ఎంత అనారోగ్యంకు కావాల్సినటువంటి అన్నీ అక్కడ ఉంటున్నాయి. ఒక ముందు కాలంలో ఏంటంటే బయట ఉండేవి టాయిలెట్స్, ఇప్పుడు ఇంట్లోనే పెట్టుకుంటున్నాం. కాబట్టి ఇంకా జాగ్రత్త తీసుకోవాలి. పెట్టుకోకూడదని కాదు, ఇప్పుడు ఉన్నటువంటి ఈ రోజులలో పరిస్థితుల్లో రాత్రిపూట తలుపు తీసి బయటకు పోయే అవకాశాలు చాలా తక్కువ. కాబట్టి ఆ పరిస్థితులు లేవు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అవి బాగానే ఉంది. కాకపోతే వాటిని మనం సరి అయిన పద్ధతిలో మెయింటైన్ చేయాలి. దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యపరంగా మనం బాగుంటాం. లేకపోతే అనారోగ్యాల పాలై మళ్ళీ ఇబ్బందుల పాలు కావటం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ చూసుకోవాలి ఇల్లు అన్నప్పుడు. ప్రతి ఒక్కరికి కూడా గృహయోగం సిద్ధించాలి అని అంటే ఎటువంటి పరిహార మార్గాల్ని పాటించాలంటారు? సామాన్యంగా ధనమూలం ఇదం జగత్ అన్నారు. మనం కావాలంటే మనకు అక్కడ డబ్బు కావాలి. డబ్బు కొరకు తప్పకుండా మనము ఆ భగవంతుణ్ణి ఏ రూపంలో మనకు అనుకూలంగా ఇష్టదేవతలు ఉంటారు, కులదేవతలు ఉంటారు, వారిని అర్చించాలి మొట్టమొదట. దాని తర్వాత అమ్మవారికి సంబంధించినటువంటి శ్రీ సూక్తం కారణండి, అదేవిధంగా లక్ష్మీ సహస్రనామాలు, లలితా సహస్రనామాలు ఈ పారాయణం చేస్తూ ఉండాలి. భూమికి సంబంధించినటువంటి ఏమన్నా మనకు ఇబ్బందులు ఎదురు కాకుండా భూసూక్తం కూడా చదువుకోవాలి. ఇంకా ఇవన్నీ కాకుండా టైం ఉందంటే సుందరాకాండ పారాయణం చేస్తే ఇంకా దానికి మించింది కూడా లేదు. మనకు అనుకూలతను బట్టి మన ఇంట్లో ఉన్నటువంటి అధిష్టాన దేవత, మన ఈ కులదేవత ఏది ఉన్నదో వారిని పూజిస్తూ
అదే రకంగా మిగతా ఇవన్నీ చేసుకుంటే తప్పకుండా మనకు అన్నీ అనుకూలించే అవకాశాలు ఉంటాయండి. మనస్ఫూర్తిగా భక్తితోని మనం ఏ సమర్పించినా మనకు అవన్నీ తిరిగి మనకు చెందుతాయి. ఓకే, చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో ఆసక్తికర అంశాలను సవివరంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. స్వస్తి. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన పరిహారం కార్యక్రమం. అలాగే మీకు కూడా గృహయోగం సిద్ధించాలి అని అంటే మీ జాతక రీత్యా ఏ ఏ గ్రహాలు ఏ ఏ స్థానాలలో ఉన్నాయి, మీకు అనుకూలమైన గ్రహం బలంగా ఉందో లేదో, ఒకవేళ బలహీనంగా ఉంటే దాని బలం పెంచుకోవడానికి ఏం చేయాలి, ఎలాంటి దానాలు చేయాలి, దానికి తగ్గట్టుగా ఆచరించి మంచి గృహయోగం పొందే భాగ్యం మీరు కూడా సొంతం చేసుకోవచ్చు. అలాగే రేపటి కార్యక్రమంలో మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.